జిల్లా ప్రొద్దుటూరులోని బంగారు అంగళ్ళ బజార్లో ఉన్న తనికంటి జ్యువెలరీ యజమానులపై భారీ మోసం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 5 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలు గురువారం జ్యువెలరీ షాప్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కష్టార్జిత సొమ్ము, బంగారు ఆభరణాలను పెట్టుబడిగా తీసుకొని రోజు ఇస్తామని చెప్పి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులు ప్రజల సొమ్ముతో భారీ ఆస్తులు కూడబెట్టుకున్నారని, ఇప్పుడు దివాలా పేరుతో బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ డబ్బులు, నగలు తిరిగి ఇప్పించడంతో పాటు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వం, పోలీసులను కోరారు. బాధితుల ఆందోళనతో బంగారు అంగళ్ళ బజార్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తీసుకొని తమ్ముని పక్కకు తప్పించి ఇది అగ్రిమెంట్ రాయించిన స్థలాన్ని మళ్ళీ తను రిజిస్టర్ చేయించుకున్నాడు. అన్న 5 రోజులకే నాకు రిజిస్టర్ చేయించిన 5 రోజులకే మళ్ళీ అన్న రిజిస్టర్ చేయించుకున్నాడు. మోసం చేయాలనే ఉద్దేశంతో ఆడపిల్లల రైతుల బంగారు డబ్బు తీసుకొని ఇక మోసం చేస్తున్నారు ఆడపిల్లలందరినీ. ఇద్దరు అన్నదమ్ముడు, కనికంటి శ్రీనివాసులు, కనికంటి వెంకటస్వామి, ఇద్దరు మోసం చేసినాడు. మోసం చేసి ఇప్పుడు వాడిని పక్కకు తప్పించినాడు. వీడు మాత్రము వీడు కూర్చొని నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. దాదాపు 10 మంది రైతులు. ఎంత డబ్బులు? బంగారు అంతా మొత్తం బంగారే. అదే ఎంత అంటుంది అంటే దాదాపు 15 మంది అనుకో. అంతా 10 మంది రైతులు, 5 మంది జాబు వాళ్ళు, మొత్తం 15 మంది అంతా కలిసి బంగారు 5 కోట్ల బంగారు. మీ ఏ ఊరు? మాది వచ్చేసి గోపాలే. మీ పేరేం పేరు? విజయలక్ష్మి. ఇద్దరు అన్నదమ్ములు కలిసి తీసుకున్నారు. ఇంట్లో కూడా షాప్ లో మాకు రాయించినారు. ఆ పోలీస్ స్టేషన్ లోనే రాయించినారు. మా దగ్గర అంటే పక్కా ఆధారాలు ఉన్నాయి. మీది ఉంటుంది కదా, కడపలో పెట్టుకుంటాం కదా, స్పందనలో పెట్టింటే ఆయన న్యాయం చేసినాడు. దీన్ని ఇస్తామన్నారు, ఇవ్వకుండా ప్లేట్ ఫిరాయించి కూర్చోండారు. మీరు పోలీస్ స్టేషన్ పోయినారు? అదో డేట్స్ అన్ని పోలీస్ స్టేషన్ పోయినారు. ఏం చెప్పినారు? అదే నెలకింత ఇస్తామని చెప్పినారు. ఇయ్యలే. ఒక 2-3 నెలలు ఇచ్చినాడు. 50,000, 20,000, ₹1,00,000 అంటే 2-3 నెలలు ఇచ్చినాడు. మళ్ళీ ఇయ్యలేదన్నా. అన్నదమ్ములు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. ఉమ్మడిలో ఉండగానే తీసుకున్నారు. రైతులయ్యా, ఆడపిల్ల రైతులు. ఆయనకి ఇంత చెప్పాం మేము. మాకు చాలా బాధితులు ఉన్నాం. మేము ఇలా నష్టపడతానికి రాలే. మేము వచ్చి కూర్చున్నాం. ఇక్కడ మా బాధ ఎలా వచ్చింది? ఎంత మంది సఫర్ అవుతున్నారు దీని వల్ల, బయటికి రాలేక. ఆడపిల్లలు అత్తగారి నుంచి తరుగుతున్నారు బంగారు లేదని. అందరు సవాలు దీని వల్ల. వీడు ఒక్కడేమో మేడ వేసుకున్నాడు. అవి ఎంతమంది చెప్తాడు? చుట్టూ స్థలాలు ఉన్నాయి, అన్ని తీసుకోవాలని కూర్చున్నాడు. అందరి కొండ పట్టి వేసుకున్నాడు. మేమే ఉన్నాం బాధితులము.